వాయిస్ అకాడమీ ముందుగా ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ముఖ్యమైన ఇతర అంశాలకు క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఏంటి సార్ ఈరోజు కరెంట్ అఫైర్‌లో అంటే ఒక ప్రముఖమైన రచయిత రస్కిన్ బ్రాండ్‌కు ఒక అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి సార్ అంటే సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అవార్డ్ అనేది లభించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. చాలా చాలా ముఖ్యమైనది. ప్రముఖ రచయిత అయిన రస్కిన్ బ్రాండ్‌కు సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అవార్డు అనేది రావడం జరిగింది. భారతదేశం యొక్క ప్రధాన సాహిత్య సంస్థ సాహిత్య అకాడమీ అందించే ఈ అవార్డును రస్కిన్ బ్రాండ్ అందుకోవడం జరిగింది. అయితే కొన్ని రకాల వ్యక్తిగత కారణాలు అంటే అనారోగ్య కారణాల కారణంగా అతని స్థానంలో అతని కుటుంబం సభ్యులు దీన్ని స్వీకరించడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఓకే. ఇటీవల మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది ఈ యొక్క ఏది సార్ అంటే ఉపగ్రహ నివేదిక శాటిలైట్ రిపోర్ట్ ప్రకారం ఈ మడగాస్కర్‌లో ఒక అరుదైన ఒక చెట్టు అంతరించే స్థాయిలో ఉందని ప్రకటించడం జరిగింది. ఏది సార్ అంటే మడగాస్కర్. ఎక్కడ సార్ అంటే మడగాస్కర్‌లో ఒక అరుదైన చెట్టు. దాన్ని బాబాబ్ అనే పేరుతో పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే బాబాబ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి ఈ దినాన. ఈ బాబాబ్ అని పిలిచే చెట్టుని సంబంధించి మనకి ఐయుసిఎన్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ ఏం చేసింది సార్ అంటే ఇది అంతరించిపోయే స్థితిలో ఉంది అని అంతరించిపోయే స్థితిలో ఉందని ప్రకటించడం జరిగినట్లుగా చెప్పడం జరుగుతుంది మనకి ఈ దినాన. అంటే ముఖ్యంగా ఇది మడగాస్కర్ అండ్ ఆఫ్రికా తీర ప్రాంతంలో ఉండేది ఈ ఒక చెట్టు. దీని యొక్క జీవిత కాలం వచ్చేసరికి సుదీర్ఘ కాలం అనేది ఉండడం జరుగుతుంది. అంటే సుదీర్ఘంగా ఇది జీవించడం జరుగుతుంది ఈ చెట్టు అనేది చూసుకుంటే మనకి ఈ దినాన. దాంతో పాటు ఈ చెట్టుని ఏం చేస్తారు సార్ అని చూసుకుంటే మనకి ఈ చెట్టును ఓకేనా, ఈ చెట్టును ఆయుర్వేదిక్ మెడిసిన్ లో కూడా ఎక్కువగా ఆయుర్వేదిక్ మెడిసిన్ లో కూడా దీన్ని అత్యధికంగా ఉపయోగించడం జరుగుతుంది మనకి ఈ చెట్టు అనేది. దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా వ్యవసాయం కారణంగా దాదాపుగా 4000 హెక్టార్ల భూమి 4000 హెక్టార్ల భూమి ఈ అడవులు అంతరించిపోతున్నాయి అని ఈ యొక్క ఐయుసిఎన్ అనేది ప్రకటించడం జరిగినది. దానితో పాటు ఇంకో అంశం ఏంటి సార్ అంటే ఈ చెట్టు అనేది దాదాపుగా మనకి 1000 సంవత్సరాలు అనేది జీవించగలదు. దాదాపుగా ఈ చెట్టు 1000 సంవత్సరాలు జీవించగలదు. దానితో పాటు ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం ఏంటి సార్ అంటే అడోన్సియా మడగాస్కరియోన్సి అనేది దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇది రావడానికి ఆస్కారం ఉండవచ్చు. ఓకే, ఇటీవల జరుగుతున్న ఎగ్జామ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎక్కువగా క్వశ్చన్ పడడం జరుగుతుంది. దాంతో పాటు మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్లో భాగంగా ఏంటి సార్ అంటే G20లో భాగంగా ఇండియా ప్రతిపాదించిన ఒక అంశాన్ని కరెంట్ అఫైర్లో నుంచోవడం జరిగింది. G20 అనేది 2023లో భారతదేశంలోని ఎక్కడ సార్ అంటే భారతదేశంలోని న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంగా చెప్పడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఓకే, ఈ యొక్క 2023లో న్యూఢిల్లీలో భారత మండపంలో జరిగిన ఈ కాన్సెప్ట్ లో భాగంగా మనకి కరెంట్ అఫైర్ లో ఏంటి సార్ అంటే మిడిల్ ఈస్ట్ ఈ యొక్క కారిడార్ అనేది కరెంట్ అఫైర్ లో నుంచోవడం జరిగింది. ఏది సార్ అంటే మిడిల్ ఈస్ట్ కారిడార్ అనేది ఈ కరెంట్ అఫైర్ లో నుంచోవడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఈ దినాన. అంటే ఈ కారిడార్ అనేది పశ్చిమ వైపు ఉన్న ప్రపంచాన్ని తూర్పు ఉన్న దేశాలతో కనెక్టివిటీ చేయడం కోసం మిడిల్ ఈస్ట్ కారిడార్ అనేది అంటే మధ్య తూర్పు కారిడార్, ఈ మధ్య తూర్పు కారిడార్ ని ఇచ్చేసే విధంగా దీన్ని ఇచ్చేయడం జరుగుతుంది మనకి ఈ దినాన. అయితే దీన్ని మనం సింపుల్ గా ఏమనొచ్చు సార్ అంటే ఇండియన్ మిడిల్ ఈస్ట్ కారిడార్ అనే పేరుతో కూడా పిలవచ్చు. అయితే దీంట్లో ఉన్న అంశాలు ఏంటేంటి అనేది ఒకసారి చూద్దాం. దీంట్లో ఉన్న అంశాలు ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి నీట్గా చూద్దాం.
ఓకేనా. దీంట్లో భారతదేశానికి సంబంధించిన అంశాలు చూసుకుంటే ఈ మిడిల్ ఈస్ట్ కారిడార్ అనేది చూసుకుంటే మనకి ఎక్కడ సార్ అంటే ముంద్రా, అంటే గుజరాత్ లోని ముంద్రా, కాండ్లా, ఎక్కడ సార్ అంటే కాండ్లా అండ్ జవహర్లాల్ ట్రస్ట్ అంటే నావీ ముంబై మధ్య ఈ ఓడరేవులను కలపడం జరుగుతుంది. దీనితో పాటు మనకి ఏంటి సార్ అంటే యూరప్, ఏది సార్ అంటే యూరప్ లో ఉండడం జరుగుతుంది. అంటే భారత్ తర్వాత యూరప్. ఇది గ్రీస్ లోని ఎక్కడ సార్ అంటే గ్రీస్ లోని పేర్స్ నుంచి దక్షిణాన ఇటలీ, ఇటలీలోని మెసోలియా, ఫ్రాన్స్ లోని మార్సైల్ వరకు ఇది పోవడం జరుగుతుంది. దాని తర్వాత మిడిల్ ఈస్ట్, ఎక్కడ సార్ అంటే మిడిల్ ఈస్ట్, ఎక్కడ సార్ అంటే మిడిల్ ఈస్ట్. ఈ మిడిల్ ఈస్ట్ చూసుకుంటే యుఏఈ, ఓకేనా, యుఏఈలో అబుదాబి, సౌదీ అరేబియా, డమస్కస్ ఇలాంటి ప్రాంతాల్లో ఇదవడం జరుగుతుంది. దాని తర్వాత ఇజ్రాయిల్, ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ అనేది ఉండడం జరుగుతుంది మనకి. అంటే మిడిల్ ఈస్ట్ అనేది ప్రధానంగా ఏ ఏ దేశాల్లో ఉంది సార్ అంటే భారత్, యూరప్, మిడిల్ ఈస్ట్ అంటే యుఏఈ, ఆ ప్రాంతం ఇజ్రాయిల్. ఈ ప్రాంతాల్లో కనెక్టివిటీ చేసే విధంగా ఈ మిడిల్ ఈస్ట్ కారిడార్ ని G20లో భాగంగా దీన్ని రూపొందించడం జరిగినదిగా. దీంతో పాటు మనకి దీంట్లో ఏమేమి ఉంటాయి సార్ అంటే రోడ్ వేస్ ఉండడం జరుగుతుంది, అంటే రోడ్వే కనెక్టివిటీ. దాంతో పాటు రైల్వే కనెక్టివిటీ ఉండడం జరుగుతుంది. దాంతో పాటు మనకి ఏముంటుంది సార్ అంటే పోర్ట్స్, అంటే సీ రూట్స్ కూడా దీంట్లో భాగంగా ఉండడం జరుగుతుంది. ఎక్కడైతే రోడ్ల నిర్మాణము, రైల్వే నిర్మాణం కాకుండా ఎక్కడైతే జలం ఉంటుందో మనకి ఇక్కడ చూడండి నాన్న, ఈ ప్రాంతంలో వాటర్ అనేది ఉంటుంది కదా, ఈ ప్రాంతంలో మనకి సీ రూట్ ని ఇచ్చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మిడిల్ ఈస్ట్ కారిడార్ అనేది భారత్, యూరప్ అండ్ మిడిల్ ఈస్ట్ దేశాలైన ఏది కంట్రీస్, ముస్లిం కంట్రీస్ అండ్ ఇజ్రాయెల్ వరకు మనకు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ అంశానికి వెళ్ళిపోతే మనకి ఓకే, మొదటిసారిగా పిగ్ కిడ్నీని, అంటే ఏదైతే పంది కిడ్నీని మనిషికి అమర్చారో ఈ యొక్క పంది కిడ్నీ మార్పిడి పొందిన మొదటి గ్రహీత మరణించడం జరిగింది. అంటే మానవ శరీరం మరియు పంది యొక్క శరీరం రెండు కూడా ఒకే విధంగా ఉండడం జరుగుతుంది. అంటే అవయవాలు కూడా దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. అందువలన ఈ యొక్క పంది కిడ్నీని మానవుల్లోకి ట్రాన్స్ప్లేట్ చేయడం జరిగింది. అలాగా మొదటి గ్రహీత మరణించినట్లుగా ప్రకటించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏమంటాం సార్ అంటే జునో ట్రాన్స్ప్లాంటేషన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఏమంటాం సార్ అంటే జునో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది ఇది నన్న. 2002లో జన్యుపరంగా మార్పులు చేయడం జరిగింది. మొట్టమొదటిసారి గుండెకు సంబంధించిన ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 1980లో ఈ యొక్క జునో ట్రాన్స్ప్లాంటేషన్ గుండెకు సంబంధించి జరగడం జరిగినది. అండ్ దాని తర్వాత 2022లో జన్యుపరమైన ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా జునో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరగడం జరిగినది. అంటే మానవ శరీరానికి పందులకు మధ్య ఒకే రకమైన అంశాలు ఉండడం వలన ఇలాంటివి ఇచ్చేయడం జరుగుతుంది. ఎక్కువ తరచుగా మానవ సంబంధించిన అవయవాల్లో ఈ యొక్క పందికి సంబంధించిన అవశేషాలు పెంచడం జరుగుతుంది. ఇంకా పంది విషయానికి వస్తే మనము ఈ పంది మాంసాన్ని ఏమంటాం సార్ అంటే ఫోర్క్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకే, భారతదేశంలో అత్యధికంగా పందులు ఎక్కడ ఉన్నాయి సార్ పందులు అని చూసుకుంటే మనకి ఓకేనా, ఏది సార్ అంటే అస్సాంలో అత్యధికంగా ఉండడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పందులు ఎక్కడ సార్ అంటే ఎక్కడ సార్ మనకి రీసెర్చ్ సెంటర్, పిగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది లేదా పెంపక కేంద్రం ఎక్కడుంది సార్ అంటే విశాఖపట్నంలో ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి. ఇదే పంది మాంసాన్ని తినే మనకి ఫోర్క్ను తినే బుద్ధుడు, ఓకే, బుద్ధుడు గ్రసని వ్యాధి వచ్చి చనిపోయాడని కూడా చెప్పడం జరుగుతుంది మనకి. ఓకే,
దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే సేమల్ చెట్టు. ఓకే, సేమల్ చెట్టు దక్షిణ రాజస్థాన్ నుండి సేమల్ చెట్టు కనుమరుగవుతున్నాయంట. దక్షిణ రాజస్థాన్ లో సేమల్ చెట్లు అనేవి ఇదవ్వడం జరుగుతుంది. ఈ సేమల్ చెట్టు ఏంటి సార్ అంటే పట్టు పత్తి చెట్టు. ఇది అంటే ప్రతి చెట్టు ఇది. దీన్ని స్థానికంగా సేమల్ అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. ఇది నన్ను ఇది వసంత కాలంలో అద్భుతంగా పుష్పించి దాని యొక్క విత్తనాలు దాని యొక్క కాటన్ ని తీసుకొని ఇచ్చేయడం జరుగుతుంది మనకి. ఇది నన్ను అయితే దీని యొక్క వేర్లు, పండ్లు, గింజలు, కాండం, బెర్రలు అన్ని కూడా ఔషధ విలువలతో కూడినవిగా చెప్పడం జరుగుతుంది మనకి. అయితే యుటిలైటీ చూసుకుంటే బహుళ ప్రయోజనాలు కలిగి ఉంది. అడవిలో జంతువులు, కీటకాలు మరి గిరిజన వర్గాలకు కూడా ఇది ఉపయోగపడే విధంగా ఉండడం జరుగుతుంది మనకి. ఈ సేమల్ చెట్టు యొక్క వివిధ భాగాలను జీర్ణాస్త్రంత్రం, చర్మం, స్త్రీ జననేంద్రియ మరియు యురోజెనిటల్ వ్యాధులకు చికిత్స గురించి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంలో రావడం జరుగుతుంది మనకి. ఓకే, కాబట్టి మనకి గ్రూప్ 2లో ఇది ఎక్కువగా ఉంది కాబట్టి దక్షిణ రాజస్థాన్ లో అంతరించి దాంట్లో ఉండేది సేమల్ చెట్టు. దాని తర్వాత చూసుకుంటే మనకి ఓకేనండి, ఇది అవసరం లేదు. నెక్స్ట్ చూసుకుంటే మనకి న్యూయార్క్ అడవుల అధ్యయనం పైన యుఎన్ఓ ఫోరం 19th ఫోరం సెషన్ లో ఓకేనన్న 19th ఫోరం సెషన్ లో ఇండియా కూడా పాల్గొనడం జరిగినది. ఓకేనన్న, దీన్ని యుఎన్ఓ జరపడం జరిగింది. అంటే న్యూయార్క్ లోని అడవుల పైన ఐక్యరాజ్య సమితి ఫోరం 19th ఫోరం నేషనల్లో ఇండియా కూడా పాల్గొనడం జరిగింది. ఇది ముఖ్యంగా మే 6వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్య ఈ యొక్క 19వ యునైటెడ్ నేషన్ ఫోరం ఆన్ ఫారెస్ట్ రిపోర్ట్ ని ప్రకటించడం జరిగినది మనకి. ఇది నాన్న ఓకే, అడవులకు సంబంధించిన డేటా కాబట్టి ప్రపంచంలో అత్యధిక అడవులు మనకి ఉన్న దేశం ఏది సార్ అని చూసుకుంటే రష్యా. అత్యధికంగా అడవులు ఏ దేశంలో ఉన్నాయి సార్ అంటే రష్యాలో అత్యధికంగా ఉండడం జరుగుతుంది. భారతదేశంలో అడవుల్లో ప్రపంచంలో 10వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఎన్నవ స్థానంలో ఉంది సార్ అంటే 10వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఓకే సెంటర్ ఫర్ వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీ. ఓకే, సెంటర్ ఫర్ వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీ ప్రకటించడం జరిగినది మనకి. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ నేతృత్వంలో. ఇది సార్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ యొక్క అహ్మదాబాద్ నేతృత్వంలో ఈ రిపోర్ట్ ని ప్రకటించడం జరిగింది. భారతదేశం నుంచి దాదాపుగా ఈ యొక్క ర్యాంకింగ్ లో 65 విద్యాలయాలు స్థానం సంపాదించడం జరిగినది మనకి. ఇది ఓకే, దీంట్లో మొదటి స్థానంలో ఉన్నది ఏంటి సార్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ అనేది 419వ స్థానంలో ఉండడం జరుగుతుంది మనకి. ఇది 410వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఏంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ 410. దీని తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఇది 501వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబై ఇది మనకి 568వ స్థానంలో ఉండడం జరుగుతుంది. సెంటర్ ఫర్ వరల్డ్ ర్యాంకింగ్ లో భాగంగా యూనివర్సిటీ ర్యాంకింగ్ లో మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ 410వ స్థానము, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అనేది 501వ స్థానము, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబై అనేది 568వ స్థానంలో ఉండడం జరుగుతుంది మనకి. ఇది అన్న అయితే మనకి ఆసియా ఖండంలో మనకి టోక్యో యూనివర్సిటీ ఏది సార్ అంటే టోక్యో యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా 13వ స్థానంలో ఉండడం జరుగుతుంది మనకి. ఇదేనన్న అయితే హార్వర్డ్ వరుసగా 13వ సంవత్సరం అగ్రశ్రేణిగా ఉండడం జరుగుతుంది. ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నది ఏది సార్ అంటే హార్వర్డ్ యూనివర్సిటీ అనేది ఫస్ట్ ర్యాంకింగ్ లో ఉండడం జరుగుతుందిగా
చెప్పడం జరుగుతుంది మనకి ఇది నాన్న. కాబట్టి జాగ్రత్త చూడండి నాన్న. ఇండియాకి సంబంధించిన దాంతో పాటు వరల్డ్‌లో ఫస్ట్ ప్లేస్, ఆసియా ఖండంలో ఫస్ట్ ప్లేస్ మనం చెప్పడం జరిగింది ఇది నాన్న. అయితే భారత వైమానిక దళం ఇటీవల ఆగ్రాలో ఒక పోర్టబుల్ హాస్పిటల్‌ని ప్రకటించడం జరిగింది. ఎవరు సార్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఏది సార్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఎక్కడ సార్? ఆగ్రాలో ఒక పోర్టబుల్ హాస్పిటల్‌ని ప్రకటించడం జరిగింది. దీని పేరే ఏంటి సార్ అంటే BHISM భీష్మ పోర్టబుల్ హాస్పిటల్ అనే దాన్ని ప్రకటించడం జరిగినది మనకి. అత్యవసర సమయాల్లో వేగవంతమైన సమగ్రమైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ భీష్మను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఆగ్రాలో ప్రారంభించడం జరిగింది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో క్వశ్చన్ పడడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త నాన్న. భీష్మ అనేది మనకి దాదాపుగా మనకి ఏదైతే ఆ హాస్పిటల్ సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ఉంటాయో ఆ సమయంలో దీన్ని భీష్మను ఉపయోగించే విధంగా మనకి ఇలాగా పోర్టబుల్ హాస్పిటల్ని రూపొందించడం జరుగుతుంది మనకి ఇది నన్ను. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది మనకి ఒక కరెంట్ అఫైర్. నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే మనకి భారత ఫుట్బాల్ ఆటగాడు అయిన సునీల్ ఛేత్రి అంతర్జాతీయ ఫుట్బాల్ కి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఎవరు సార్ అంటే సునీల్ ఛేత్రి. సునీల్ ఛేత్రి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ కి ఏం చేశారు సార్ అంటే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇతను. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఫుట్బాల్ క్రీడాకారుడు అయిన సునీల్ ఛేత్రి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగినది మనకి ఇతను ప్రయాణం అనేది 2002లో మోహన్ బగాగ్ తో ప్రారంభం అవడం జరిగింది. మోహన్ బగాగ్ తో ఇతను ప్రారంభం అవడం జరిగినది మనకి. దాని తర్వాత చూసుకుంటే అతను నెహ్రూ కప్ ను 2007లో ఒకసారి, 2009లో ఒకసారి, 2012లో ఒకసారి ఇచ్చడం జరుగుతుంది. షఫ్ ఛాంపియన్ ను చూసుకుంటే 2011, 2015, 2021లో 3 సార్లు విజయం అందించడం జరుగుతుంది మనకి ఇతను నాన్న. ఓకే. కాబట్టి ఇలాంటి గొప్ప విజయాలు సాధించిన సునీల్ ఛేత్రి ఫుట్బాల్ క్రీడాకారుడు ఇతను ఇంటర్నేషనల్ ఫుట్బాల్ కి రిటైర్మెంట్ ప్రకటించినట్లుగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది నాన్న. ఓకే. దాని తర్వాత నాసా. ఓకే. ఈ యొక్క అమెరికా దేశం చెందిన అంతరిక్ష సంస్థ అయిన ఈ యొక్క నాసా యొక్క చీఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధికారిగా డేవిడ్ స్వాలగ్నీని నియమించడం జరిగింది. డేవిడ్ స్వాలగ్నీని నియమించే విధంగా ఇచ్చేయడం జరుగుతుంది మనకి ఇది నాన్న. ఓకే. ఇది ఈరోజు జరిగిన జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్ నాన్న. మిగిలిపోయిన అంశాలు రేపటి కరెంట్ అఫైర్లో చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.